బట్ మీరు ఫస్ట్ పార్ట్ లో క్రిష్ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూర్ వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు, మోడిఫై చేయాల్సి వచ్చింది సార్. చేయాల్సి వచ్చింది. ఎందుకు? అదే చెప్పాను కదా సార్ మీకు, ఒక పాయింట్ లో పవన్ సార్ ఒక మంచి ఫైట్ తీశారు. ఇందాక చెప్పారు 56 days ఆ ఫైట్, ధర్మం కోసం ఫైట్ తీశారు. 56 days ఎక్స్ట్రాడినరీ ఫైట్. సారే చెప్పారు మన స్టేజ్ లో కూడా, 50 రోజులు చేసిన ఎక్స్ట్రాడినరీ. అదే సినిమా నిలబడింది కారణం ఆ ఫైటే. దాంట్లో సార్ ఒక హార్ట్ అండ్ సోల్, బ్లడ్ అలా అంత రేంజ్ లో చేశారు. దాన్ని చూస్తే మనకి ఒక ఫీల్ వస్తుంది. అది ఆల్మోస్ట్ ఫుటేజ్, చాలా ఫుటేజ్. దాన్ని ఎడిట్ చేయటమే నాకు 20-25 days పట్టింది ఆ సీక్వెన్స్. అంత పెద్ద ఫైట్ ని ఒక 1 hour సీక్వెన్స్ ఫుటేజ్ ని ఒక 18 minutes తీసుకొచ్చాను బాగా క్రిస్ప్ గా. సో అంత మంచి సీక్వెన్స్ చూసిన తర్వాత దానికి సరిపోదు ఈ కోహినూర్ అనే ఎలిమెంట్. సో అండ్ ఆల్సో మన అడ్రస్సింగ్ ఔరంగజీబ్ వచ్చి మన ఛత్రపతి శివాజీతో ఫైట్ చేస్తున్నారు. మొన్న చావాలో కూడా మీరు చూస్తుంటారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఇట్స్ నాట్ ఎ ఫన్ ఫిల్మ్, ఇట్స్ మోర్ దెన్ ఎ ఫన్ ఫిల్మ్. ఒక ధర్మం కోసం ఫిల్మ్. సో వీరమల్లు అనే మనకి ఫిక్షనల్ క్యారెక్టర్. సో దానికోసం ఒక డిజైన్ చేసి, సో ఈ వీరమల్లు ఎందుకు ఔరంగజీబ్తో ఫైట్ చేస్తున్నాడు అంటే, బిగినింగ్ లో గుడిలో దొరికాడు. సో బాన్ ఫర్ దిస్ పర్పస్, బాన్ ఫర్ ధర్మం పర్పస్ అని అక్కడి నుంచి సినిమా కథ స్టార్ట్ చేశాను. సో బిగినింగ్ గుడిలో దొరికాడు. వాడి పేరు పెట్టేటప్పుడే ఈ పీపుల్స్ మ్యాన్ అని అక్కడ పేరు పెట్టి ఆ కథని సెకండ్ హాఫ్ లో కనెక్ట్ అవుతుంది సార్. ఓపెనింగ్ ఎస్టాబ్లిష్ చేసిన కథని. ఓకే, గుళ్ళో నామకరణం చేసేటప్పుడే గద్ద తీసుకొచ్చి గుళ్ళో డ్రాప్ చేస్తుంది అండ్ శివాలయం దొరుకుతాడు. సో వీడు అందరి మతానికి అందరికి చెందినవాడు. ఎపిసోడ్ చాలా అండ్ బికాస్ ఆ టైంలో ముఘల్స్ అండ్ హిందూస్ కి జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికి చెందినవాడు ఈ కుర్రోడు, ఈ పిల్లోడు. సో ఈ అతను పుట్టే పర్పస్, ఒక పర్పస్ కోసం పుట్టాడని ఎస్టాబ్లిష్ చేసి ఆ పర్పస్ ఏంటో సెకండ్ హాఫ్ లో చూపించింటాం అక్కడ లీడ్ ఇచ్చి. గురుకులో పెరిగిన కుర్రోడు కాబట్టి వేదం తెలుసు, అన్ని తెలుసు అని. అదే వేదం అక్కడి నుంచే స్టార్ట్ అయింది, లీడ్ ఇచ్చి ఉంటాం. రైట్. అయితే మీరు ఫస్ట్ హాఫ్ లో కూడా క్రిష్ గారు చేసిన వర్క్ కి అది ఒక కంప్లీట్నెస్ తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ లో మీరు చాలా మళ్ళీ ప్యాచ్ వర్క్లు, ఆ మ్యాచింగ్ షాట్స్ చాలా వర్క్ చేశారంటగా. అవును సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు అది మీ యూనిట్ సభ్యులే చెప్పారు నాకు. మీరు అడిగేదే పాయింట్ ఏంటంటే, స్ట్రైట్ గా చెప్పాలంటే ఎవరు ఎలా చేశారు, ఎలా మీరు తీసుకెళ్లారు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. బట్ ఇక్కడ నేను ఏం చెప్పానంటే, ఒక విజన్ సార్. ఇప్పుడు క్రిష్ గారికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ స్టార్ట్ చేశారు. పవన్ గారికి ఒక విజన్ ఉండింది, ఆ విజన్ లో ఒక ఫైట్ వచ్చింది. వీరిద్దరు విజన్ ని క్లబ్ చేస్తూ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఒకే ఫ్లో లో ఒకే సినిమాలా ఉండాలి. ఇది ఒక సినిమా, అదొక సినిమా అలా ఉండవు, ప్యాచ్ ఉండకుండా దానికి సరిపోయిన షార్ట్స్ కానీ, దానికి సరిపోయే ఫుటేజ్ కానీ, మ్యాచింగ్ షాట్స్ కానీ, రీషూట్స్ కానీ అని నేను బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాను. యాజ్ అ మేకర్ మీరు ఇప్పుడు రివ్యూ రాసేటప్పుడు మీకు తెలిసిపోద్ది, ఇక్కడ తప్పైంది, ఇది ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటుంది, ఇక్కడ బ్రిడ్జ్ చేస్తుంటే బాగుంటుంది అని. సో ఈ అన్నిటికీ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసాను సార్. డైరెక్టర్ కన్నా బ్రిడ్జ్ గే పనిచేశారు మీరు. చాలా పనిచేశాను. అవునా? సెకండ్ హాఫ్ ఏం ముట్టుకోలేదా? కేవలం ఫస్ట్ హాఫ్ వరకేనా క్రిష్ గారు టచ్ చేసినవంతా ఫ్రెష్? అలా అదే సార్ చెప్పాను. సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి ఆయన చేసి. క్రిష్ గారు అనుకున్న స్క్రిప్ట్ ఫుల్ గా చేసే లోపల లాక్డౌన్స్ వచ్చి మన సగంలో వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ ఫుల్ఫిల్ చేయలేకపోయాం. అది చేయాలంటే ఇంకో 4 hours సినిమా అవుద్ది. అండ్ అందుకే పార్ట్ 2 లో ఆ పోర్షన్ వస్తుంది. కొంచెం పోర్షన్ సార్ షూట్ చేసింది పార్ట్ 2 లో వస్తుంది, ఒక 20% పార్ట్ 2 లో వస్తుంది. సో ఈ పార్ట్ 1 కి ఇక్కడ బిఫోర్ ఢిల్లీ మేము స్టాప్ చేసాం కాబట్టి, సో దానికి అనుకున్న కథ ఇది పార్ట్ 1, స్వాడో స్పిరిట్. మీ ఇప్పుడు ఆయన పట్టుకుని ఆయనకున్న పేరుకి క్రిష్ గారికి, అవును సార్, మంచి బాగా తీస్తాడు అని ఆయన చెప్పిన కథే కదా మొట్టమొదటి అసలు. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసింది సినిమా చేయడం కోసం. అవును సార్. ఇది నేను చేస్తానని చెప్పి రత్నం గారికి చెప్పడం, అవన్నీ ఆయన దగ్గర ప్రారంభమైనప్పుడు ఎలాగోలాగా అసలు క్రిష్ గారిని పట్టుకుని ఎలా చేయించాలి అన్న దాని మీద ఏ ప్రయత్నం చేయలేదండి? మీరు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగలేదు, సారీ జ్యోతికృష్ణ గారు. నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ, ఒక సినిమా క్వాలిటీ పరంగా గానీ, ఇప్పుడు మీరు బాగా తీశారు, నో డౌట్. మేము చాలా హిట్ టీవీగా మా సంస్థ మీ సినిమాని చాలా గొప్పగా ఎంకరేజ్ చేసింది. దాన్ని ఎంతో అభినందించి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం. కాబట్టి దాంట్లో ఎక్కడ లేదు. నేను మామూలుగా ఆన్సర్ స్ట్రైట్ 2 విషయాలు ఆల్రెడీ చెప్పాను సార్. ఒకటి ఏంటంటే, ఏ డైరెక్టర్ నేనైనా సరే, ఇంకెవరైనా సరే, ఒక ప్రాజెక్ట్ 3 years 4 years వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం అలా డైల్యూట్ అవుతా వస్తుంది సార్.
మనం చేసేది రైటా తప్ప అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. కంటిన్యూటీ ఒక విషయం ఉంటుంది. ఎప్పుడో సీన్ తీసుకుంటే అదే అన్నాక 3 years బ్యాక్ తీసిన సీన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమంటే మనమే సీన్ చేంజ్ చేస్తాం, మనమే మార్చేస్తాం, మనకి అది కరెక్ట్గా అనిపించదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది, దీన్ని ఇలా చేస్తుంటే బాగుంటుంది వస్తుంది. సో అది ఎప్పుడు క్రియేటర్ కి లోపల ఒక మైండ్ లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సార్. ఫస్ట్ అది. రెండోది ఏంటంటే టైం సార్. ఇప్పుడు మన ఎవరైనా సరే, ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన ప్రొడ్యూసర్ ఒక కాంట్రాక్ట్ పిలిచిన ఏం పిలిచినా 6 months 1 year 1.5 year అని అడగొచ్చు. ఇది మనకి టైం పీరియడ్ చెప్పలేకపోతున్నాం. ఇది వెళ్ళిపోతూ ఉంది, ఇది ఇప్పుడు ఫినిష్ అవుద్దా, అప్పుడు ఫినిష్ అవుద్దా అని. సో దాని మీద అంత మైండ్ పెట్టి మళ్ళీ ఇంకో 2 projects చేయకుండా వదులుకొని ఒక చేసేదానికి మన సార్కి ప్రామిస్ చేయలేకపోతున్నాం. సో మీరు ఇంకో 1 year చేయండి అయిపోద్ది, ఇంకో 2 years చేయండి అయిపోద్ది అని ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వి కుడెంట్ ప్రామిస్. ఒకటి సార్ విల్లింగ్. సో ఈ వెయిటెడ్, మామూలు వెయిట్ కాదు, ఈ వెయిటెడ్ ఫర్ 3 years దాకా. సో వెయిట్ చేసి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసి దీనిపై నేను వెయిట్ చేయలేను, బట్ మళ్ళీ పిలిస్తే వస్తాను, మీకు ఫీజిబుల్ ఉంటే, నేను అవైలబుల్ ఉంటే, కొంచెం సింక్ అయితే. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం సినిమా ఆపలేం, సినిమా వర్క్ ఆపలేం. సో వర్క్ చేస్తూనే ఉన్నాం, పార్ట్ 1 రెడీ అవుతూ ఉంది. సో ఒక ఫైన్ మూమెంట్ పవన్ సార్ ఏం చేశారు, సరే ఓకే నువ్వే చేసే చూద్దాం సార్, గో హెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇట్ ఆల్ స్టార్టెడ్. సో దీని మీద ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ అయిన తర్వాత నాకు టైం సరిపోలేదు. సో 3 years వర్క్ని దీన్ని మ్యాచ్ చేసేదానికి నాకు అసలు మళ్ళీ నేను తీసుకున్న సీజీ షాట్స్ చూస్తే మొన్న తప్పుగా క్యాలిక్యులేట్ చేసాను, ఇంకా 5,000 పైన సీజీ షాట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని నేను కంపల్ చేసి ఈ షార్ట్ టైంలో చెప్పాలంటే అసలు టైం సరిపోలా. దాన్ని ఒకే డిసిషన్ తీసుకుంటే ఫ్రమ్ day 1 I started working 18 hours 17 hours. సో దీన్ని ఎలా మనం స్పీడప్ చేస్తాం అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతామని. సో నేను టేకప్ చేసిన నుంచి ఇప్పుడు దాకా మొన్న ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 days పడుకుంటున్నాను కానీ. సో ఎవ్రీ డే ఇట్స్ డే అండ్ నైట్ వర్క్ సార్. అదే మొత్తం ఊర్మిళలాగా ఊర్మిళ కోసం లక్ష్మణుడు నిద్ర లేకుండా తిరుగుతున్నాడని అది చెప్తారు. అట్లాగా మీరు కంప్లీట్ గా నిద్రాహారాలు మానేసి ఈ సినిమా గురించి అని అంటే మీ వరకు మీరు అంటే ఇంతకు ముందు మీరు ఏం పెద్ద మైల్ స్టోన్స్ ల్యాండ్ మార్క్స్ మీరేం డైరెక్ట్ చేయలే. మిమ్మల్ని ఏం చూసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి మీరు డైరెక్ట్ ఈ కుర్ర డైరెక్ట్ చేయగలడు హరిహర వీరమల్లు? అంటే ఫస్ట్ సినిమా కొంచెం ఎక్కడో తెలుసు సార్, కొంచెం నీమల్స్ నాకు తెలుసు, పెద్ద స్కేల్లో తీసాను అండ్ గ్రాండ్గా తీసాను రెహమాన్ మ్యూజిక్తో అని ఒక ఇంట్రో ఉంది సార్కి. సెకండ్ వచ్చి సార్కి నా మీద అనుకున్న నాన్నగారి మీద ప్లస్ సార్ మీద నమ్మకం ఎక్కువ, తన మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు నేనని కాదు సార్, ఇప్పుడు మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సార్ దగ్గర చూసాను, అది అజిత్ గారి దగ్గర కూడా చూశాను, ఒక మొండి ధైర్యం ఉండదు. వన్స్ డిసిషన్ తీసుకుంటే మార్చారు ఫస్ట్. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ సార్. ఇప్పుడు మీ ప్రాబ్లం మీకు ఉందంటే అది ఆయన ప్రాబ్లం అనుకుంటారు, మీరు వేరే ఆయన వేరే అనుకోరు సార్. రైట్. పర్సనల్ ఆయన ప్రాబ్లం అనుకొని దానిలో ఇన్వాల్వ్ అయిపోయి పర్సనల్ తీసుకొని ఆయన మన కోసం కష్టపడుతూ ఉంటారు. సో అలాగూ ఎక్కడో ఒక దగ్గర సార్కి ఒక బ్రేక్ ఇవ్వాలని అనిపించింది నాకు. సో అంటే చూశారు హౌ ఐఎమ్ ట్రైన్ టు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని, ఎంత వర్క్ చేస్తున్నాను, ఎంత హోంవర్క్ చేస్తున్నాను సార్ చూశారు. చూసిందే సార్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, సరే ఈ అబ్బాయి చేయగలుగుతారు. ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ ఓకే అన్నారు. అది కూడా ఒక మాట అడగను, ఐఎమ్ ఫుల్లీ నమ్ముతున్నాను, సో నువ్వు చేసి ఫినిష్ అని చెప్పి ఒక గో హెడ్ అని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చారు. దాంతో నాకు సార్తో ఇంటరాక్షన్ తక్కువ, బికాస్ సార్ ఫుల్ టైం దాంట్లో బిజీగా ఉన్నారు, సర్వీస్తో, పీపుల్ సర్వీస్తో, పాలిటిక్స్లో అక్కడ చేయటం. ఇట్స్ నాట్ ఈజీ జోక్ సార్, అది ఆ వరల్డే వేరే. సో దాంట్లో బిజీగా ఉండేటప్పుడు నాకు కొంచెం త్రివిక్రమ్ సార్ సపోర్ట్ దొరికింది మధ్యలో. సో నేను ఎడిట్ చేసింది సార్ చూపించాను, ఫ్లో అంతా చెప్పాను. ఆయన టైం అంతా ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చి నాకు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం గైడ్ చేశారు. సో ఇట్లా చాలా రివ్యూస్ జరిగింది. నాన్నగారు హెల్ప్ ఉంది, త్రివిక్రమ్ గారు హెల్ప్ ఉంది, ఇట్లా పవన్ గారు చాలా మంది హెల్ప్ ఉంది అని తీసుకున్నాడు. అల్టిమేట్ అందరికి ఒకే గోల్ అంటే సినిమా గెలవాలి అనే ఒక గోల్ తో పనిచేసాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.